Good morning, one and all. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM, Government Degree College, Miryalguda. Today, we are discussed about properties of carboxylic acids in lecture 2. Already we are discussed introduction and preparation of carboxylic acids in lecture 1, but in this session, the lecture 2, we are discussed properties of కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఈరోజు కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ధర్మాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి సెషన్లో కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క పరిచయం, కార్బాక్సిలిక్ ఆమ్లాలకు సంబంధించినటువంటి తయారు చేసే విధానాలు తెలుసుకోవడం జరిగింది. So in this lecture, first physical properties of carboxylic acids. In this carboxylic acids, from C1 to C9 carbon containing carboxylic acids are liquids at room temperature. Smell is not good and colorless. But above C9 carbon containing carboxylic acids are solid like a waxes, not any smell. మనకు కార్బాక్సిలిక్ ఆమ్లాల్లో కార్బన్ 1 నుండి 9 వరకు కలిగినటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లాలు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా ఉంటాయి. ఇవి అంత మంచి వాసనను కలిగి ఉండకపోవడం, రంగు లేని ద్రవాలుగా ఉండడం, 9 కంటే ఎక్కువ కార్బన్లు కలిగిన కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఘనాలుగా, ముఖ్యంగా వ్యాక్సెస్గా ఇవి లభిస్తున్నాయి. వీటికి కూడా ఎటువంటి వాసన కలిగి ఉండదు. ద బాయిలింగ్ టెంపరేచర్స్ ఆర్ observed in the carboxylic acids is more on compared to aldehydes and ketones due to hydrogen bonding. Thus hydrogen bonding is mainly observed in these carboxylic acids is existed in dimeric structures. So that dimerization with hydrogen bonding in carboxylic acids they are having high boiling temperatures. కార్బాక్సిలిక్ ఆమ్లాలలో 2 అణువుల మధ్య హైడ్రోజన్ బంధం ఏర్పడడం వల్ల వీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతలు కార్బోనైల్, ముఖ్యంగా ఆల్డిహైడ్ మరియు కీటోన్లతో పోల్చినప్పుడు అధికంగా ఉండే అవకాశం కలదు. ఎసిటిక్ ఆమ్లం యొక్క 2 అణువుల మధ్య డైమరైజేషన్ జరిగి ఇది బాష్ప స్థితిలో ఉంటుంది. వీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ద డైమర్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్, 1 molecule of acid hydrogen is bind with in the another molecule of C double bond oxygen with the electrostatic forces. The hydrogen bind with more electronegative atoms like nitrogen, oxygen or halogens with the electrostatic forces is called as hydrogen bonding. So this hydrogen bonding is 2 types: intermolecular hydrogen bonding and intramolecular hydrogen bonding. Due to intermolecular hydrogen bonding between 2 acetic acids, that is called dimerization or dimer form. Due to dimer form with hydrogen bonding, the boiling temperatures of carboxylic acids are more than compared to aldehydes and ketones.
ఆల్డిహైడ్ మరియు కీటోన్లతో పోల్చినప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణము ఇవి రెండు అణువుల మధ్య హైడ్రోజన్ బంధంతో డైమర్ నిర్మాణాన్ని పొంది ఉండడం వల్ల వీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణము రెండు అణువులలో ఒక కార్బాక్సిలిక్ ఆమ్లపు అణువులోని హైడ్రోజన్తో రెండవ కార్బాక్సిలిక్ ఆమ్లపులోని C బాండ్ ఆక్సిజన్ ద్వారా స్థిర విద్యుదాకర్షణ బలాల వల్ల ఈ హైడ్రోజన్ బంధం ఏర్పడడం జరుగుతుంది. ఈ హైడ్రోజన్ బంధం వల్ల రెండు అణువుల మధ్య అంతరనుక హైడ్రోజన్ బంధం కలిగి డైమర్ నిర్మాణాన్ని పొంది బాష్ప స్థితిలో ఉండి అధిక బాష్పీభవన ఉష్ణోగ్రతను ఇవి ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. సో ద నెక్స్ట్ వన్, ది లోయర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ ఈజీలీ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. So that means the carboxylic acids bind with water molecule with a hydrogen bonding, so they are easily soluble in water. So high carboxylic acids are less stable, but lower carboxylic acids are stable due to this easily soluble or easily dissolved in water. కార్బాక్సిలిక్ ఆమ్లాలలో తక్కువ కార్బన్లు కలిగినటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లాలు నీటిలో సులువుగా కరిగే అవకాశం కలదు. ఈ నీటిలో కరిగేటువంటి స్వభావం కార్బాక్సిలిక్ ఆమ్లపు అణువుకు నీటి అణువుకు మధ్య స్థిర విద్యుదాకర్షణ బలాల ద్వారా హైడ్రోజన్ బంధం ఏర్పడడం వల్లనే చేకూరుతుంది. అధిక కార్బన్లు కలిగినటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లాల్లో ఈ అవకాశం తక్కువగా ఉండడం వల్ల ఇవి నీటిలో అంత సులువుగా కరగవు. ద నెక్స్ట్ వన్, ఎసిడిక్ నేచర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. So the RC double bond O minus is formed from carboxylic acid. Any substance liberate proton in aqueous solutions is called acidic nature. Or any substance react with base, it is formed as salt. It is also one of the acidic conformation. So the ROH plus H2O is equilibrated to RO minus plus H3O plus. Similarly, the phenol, benzene with OH radical, phenol is also dissolved in water and liberate H plus proton due to resonance. So in this carboxylic acids also, RCOH plus H2O is equilibrated to RCOO minus plus H3O plus. That RCOO minus carboxylate is existed in a resonating structures. Due to resonance, the carboxylate is also more acidic than phenols than alcohols. So in this carboxylic acids, the carboxylate ion is formed when carboxylic acids are liberate H plus proton. కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఆల్కహాల్ మరియు ఫినాల్లతో పోల్చి చూసినప్పుడు అధిక ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. సో కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఈజ్ గ్రేటర్ దాన్ ఫినాల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్కహాలుగా వీటి యొక్క ఆమ్ల స్వభావము
ఉంటుంది. ROH ప్లస్ H2O ద్వారా RO మైనస్ ఏర్పడి H3O ప్లస్ అనేటువంటి అయాన్గా మార్పు చెందుతుంది. ఇందులో కూడా ROH ప్రోటాన్ రిలీజ్ చేయడం ద్వారా ఫీనాల్ ప్లస్ H2O ఈజ్ ఈక్విలిబ్రేట్ టు ఫినాక్సైడ్ అయాన్ ప్లస్ H3O ప్లస్. ఇందులో ఫీనాల్ రెజొనెన్స్ వల్ల తన దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ని H ప్లస్గా విడుదల చేయడం ద్వారా ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. ఇన్ RCOOH ప్లస్ H2O ఈజ్ ఈక్విలిబ్రేట్ టు RCOO మైనస్ ప్లస్ H3O ప్లస్. ఈ చర్యలో కూడా కార్బాక్సిలిక్ ఆమ్లాలు H ప్లస్ను విడుదల చేసి RCOO మైనస్ అనే కార్బాక్స్ లేట్ అయాన్లుగా మార్పు చెందడం వల్ల ఈ ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. RCOO మైనస్ అనే కార్బాక్సిలేట్ అయాన్ రెండు రకాలైన రెజోనెన్స్ రూపాల్లో ఉండగలుగుతుంది. ఈ రెజొనెన్స్ ఫలితంగానే ఇది ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శించగలుగుతుంది. ఈ కారణం చేత ఆల్కహాల్ మరియు ఫీనాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లాల మధ్య ఆమ్ల స్వభావాన్ని గమనించినప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఫీనాలులు ఆల్కహాల్ల కంటే ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. The next one, the order of acidic strength for carboxylic acids. The acidic strength is observed in the carboxylic acids and their derivatives. So in these complexes or compounds, for example formic acid and acetic acid, the formic acid is more acidic than acetic acid. So that means the acidic nature is depend upon the liberation of H plus proton. Which compound is liberated more faster than other is called as strong acid. So for example, acetic acid and nitroacetic acid and trifluoroacetic acid. In these three examples, trifluoroacetic acid is more acidic than trinitro or nitroacetic acid. It is more than acetic acid. So in the acetic acid, the acid group attached carbon having only 3 hydrogens, but in the nitroacetic acid group attached carbon or alpha carbon having only 1 NO2, but in the trifluoroacetic acid, the acid group attached alpha carbon having 3 fluorines. So 3 fluorines are electron withdrawing groups. Nitro is also electron withdrawing group, but in the acetic acid, alpha carbon having only 3 hydrogens, that CH3 is a electron releasing group. Due to this reason, the acetic acid is less acidic than nitroacetic acid. It is less than trifluoroacetic acid. So that means the order of acidity out of these examples, the trifluoroacetic acid is more acidic than nitroacetic acid is more acidic than acetic acid. ఫార్మిక్ ఆమ్లము మరియు ఎసిటిక్ ఆమ్లాలను గమనించినప్పుడు ఎసిటిక్ ఆమ్లం కంటే ఫార్మిక్ ఆమ్లమే బలమైన ఆమ్లంగా ఉంటుంది. జలద్రావణంలో H ప్లస్ విడుదల చేసే వేగాన్ని బట్టి ఆమ్ల గాఢతను వివరించడం జరుగుతుంది. ఫార్మిక్ ఆమ్లంలో కార్బాక్సిలిక్ గ్రూపుకు కేవలం హైడ్రోజన్ మాత్రమే బంధింపబడి
ఎసిటిక్ ఆమ్లంలో ఆమ్ల సమూహానికి మిథైల్ సమూహము ఆల్ఫా కార్బన్గా బంధించబడి ఉంటుంది. ఫార్మిక్ ఆమ్లంలో నుంచి ప్రోటాన్ను విడుదల చేసేటువంటి గుణం ఆక్సిజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ అంతా కార్బన్ వైపు అస్థానీకరణం చెందడం వల్ల జరిగి HCOO- అనేటువంటి ఫార్మేట్ అయాన్ ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా కలదు. కానీ ఎసిటిక్ ఆమ్లంలో గమనించినప్పుడు ఆమ్ల సమూహానికి ప్రక్కగా ఉన్నటువంటి ఆల్ఫా కార్బన్ వద్ద 3 హైడ్రోజన్లు కలిగి ఉండి మిథైల్ సమూహము ఎలక్ట్రాన్ను విడుదల చేసే +I స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల ఆమ్ల సమూహము నుండి ప్రోటాన్ను విడుదల చేసే వేగము తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అనేటువంటి CH3 ఎసిటిక్ ఆమ్లంలో ఉండడం వల్ల అది కార్బాక్సిలిక్ సమూహం వైపు ఎలక్ట్రాన్ను విడుదల చేసి ప్రోటాన్ను విడుదల చేసే వేగాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఫార్మిక్ మరియు ఎసిటిక్ ఆమ్లాలలో ఫార్మిక్ ఆమ్లమే బలమైన ఆమ్లంగా ఉంటుంది. ఎసిటిక్ ఆమ్లము దాని యొక్క ప్రతిక్షేపిత ఉత్పన్నాలను గమనించినప్పుడు ఎసిటిక్ ఆమ్లము మరియు నైట్రో ఎసిటిక్ ఆమ్లము మరియు ట్రైఫ్లోరో ఎసిటిక్ ఆమ్లాలను గమనిస్తే ట్రైఫ్లోరో ఎసిటిక్ ఆమ్లం ఈజ్ గ్రేటర్ దాన్ నైట్రో ఎసిటిక్ ఆమ్లము ఈజ్ గ్రేటర్ దాన్ ఎసిటిక్ ఆమ్లంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఎసిటిక్ ఆమ్లంలో ఉన్నటువంటి ఆల్ఫా కార్బన్ ఎలక్ట్రాన్ను విడుదల చేసేటువంటి స్వభావం కలిగిన +I సమూహము. కానీ నైట్రో ఎసిటిక్ ఆమ్లంలో ఆల్ఫా కార్బన్ వద్ద బంధించబడిన NO2 సమూహము ఎలక్ట్రాన్ ఉపసంహరణ సమూహము లేదా -I ప్రభావాన్ని కలిగి ఉండడం వల్ల ఇది ఎసిటిక్ ఆమ్లం కంటే వేగంగా H+ ప్రోటాన్ను విడుదల చేసి బలమైన ఆమ్లంగా ఉండే అవకాశం కలదు. కానీ ట్రైఫ్లోరో ఎసిటిక్ ఆమ్లంలో ఆల్ఫా కార్బన్ వద్ద 3 ఫ్లోరిన్లు ఎలక్ట్రాన్ ఉపసంహరణ స్వభావము లేదా -I స్వభావం కలిగి ఉండడం వల్ల 3 వైపుల నుంచి ఎలక్ట్రాన్ను ఆకర్షించి కార్బాక్సిలిక్ ప్రమేయం నుంచి H+ ప్రోటాన్ను విడుదల చేసే వేగం చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి ప్రోటాన్ను విడుదల చేసే వేగాన్ని బట్టి ట్రైఫ్లోరో ఎసిటిక్ ఆమ్లము ఈజ్ గ్రేటర్ దాన్ నైట్రో ఎసిటిక్ ఆమ్లము ఈజ్ గ్రేటర్ దాన్ ఎసిటిక్ ఆమ్లంగా ఈ ఆమ్ల గాఢతని గమనించవచ్చు. సో ద బెంజోయిక్ acids derivatives para-methoxy benzoic acid and benzoic acid and para-nitro benzoic acid. Out of this, para-nitro benzoic acid is greater than benzoic acid. It is greater than para-methoxy benzoic acid. It is the acidic strength observed in the example. Out of this, the para-nitro benzoic acid nitro group is minus mesomeric. That minus mesomeric is a electron withdrawing group. So that electron withdrawing group effect on carboxylic acid group liberate proton very fast. So in the para-methoxy benzoic acid, that methoxy group is electron releasing group. That electron releasing group electron density increases on carboxylic acid. The liberation of proton is very slow than benzoic acid. So due to this, the acidic strength in benzoic acid, para-nitro benzoic acid and para-methoxy benzoic acid
Para-nitrobenzoic acid is more acidic than benzoic acid. It is more acidic than para-methoxy benzoic acid. aromatic ఉత్పన్నాలైనటువంటి బెంజోయిక్ ఆమ్లము, పారానైట్రోబెంజోయిక్ ఆమ్లము మరియు పారామిథాక్సీ బెంజోయిక్ ఆమ్లాల యొక్క ఆమ్ల గాఢతను గమనించినప్పుడు బెంజోయిక్ ఆమ్లంలో విడుదలయ్యేటువంటి ప్రోటాన్ వేగం కంటే పారానైట్రోబెంజోయిక్ ఆమ్లంలో విడుదలయ్యే ప్రోటాన్ వేగము ఎక్కువగా కలిగి ఉంటుంది. దీనికి కారణము పారా స్థానంలో ఉన్న NO2 అనేది ఎలక్ట్రాన్ ఉపసంహరణ లేదా మైనస్ మీసోమెరిక్ ప్రభావాన్ని కలగచేయడం వల్ల వేగంగా H+ ప్రోటాన్ను విడుదల చేయగలుగుతుంది. పారామిథాక్సీ బెంజోయిక్ ఆమ్లం నందు పారా స్థానంలో ఉన్న మీథాక్సిల్ గ్రూపు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూపుగా ఉండి ప్లస్ మీసోమెరిక్ ప్రభావాన్ని కలగచేయడం ద్వారా ప్రోటాన్ విడుదల చేసే వేగము బాగా తగ్గిపోతుంది. దీని ఫలితంగా పారానైట్రోబెంజోయిక్ ఆమ్లము బెంజోయిక్ ఆమ్లం కంటే, బెంజోయిక్ ఆమ్లము పారామిథాక్సీ బెంజోయిక్ ఆమ్లం కంటే అధిక ఆమ్ల గాఢతను ప్రదర్శించగలుగుతున్నాయి. The acidic strength between formic acid, acetic acid and benzoic acid we are observed due to the inductive and mesomeric effects. The formic acid is greater than benzoic acid is greater than acetic acid. So the acidic strength is depend upon the liberation of proton. In these examples, the formic acid is more acidic than benzoic acid. That benzoic acid is more acidic than acetic acid. మనము ఫార్మిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము మరియు బెంజోయిక్ ఆమ్లాల మధ్య ఆమ్ల గాఢతను గమనించినప్పుడు ఫార్మిక్ ఆమ్లము బెంజోయిక్ ఆమ్లం కంటే, బెంజోయిక్ ఆమ్లము ఎసిటిక్ ఆమ్లం కంటే అధిక ఆమ్ల గాఢతను ప్రదర్శించగలవు. ఈ ఆమ్లాల యొక్క గాఢతను pKa విలువల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ pKa విలువలు ఫార్మిక్ ఆమ్లంకు 3.77గా కలిగి ఉంటుంది. So the chemical properties of carboxylic acids, the important property is depend upon the COOH bond cleavage, that is simply called as acidic nature. So in this chemical reactions, the ROH treated with sodium metal, it is formed as sodium alkoxide and liberate hydrogen gas. Similarly, in the carboxylic acids also react with sodium metal, they are formed as sodium carboxylates or sodium benzoates and liberate hydrogen gas. So the carboxylic acids react with metal, liberate hydrogen gas. So it is the specially the property of OH. So carboxylic acids are having the C double bond O with OH functional group. Due to this, the carboxylic acids react with metals, liberate hydrogen gas and formed as metal alkoxides or metal phenoxides. కార్బాక్సిలిక్ ఆమ్లాలను లోహాలతో కలిపి చర్యనొందించినప్పుడు వాటి యొక్క లోహ ఆల్కాక్సైడ్లు లేదా ఫీనాక్సైడ్లుగా మారి హైడ్రోజన్ వాయువును విడుదల చేయగలుగుతున్నాయి. ఆల్కహాల్లను
మరియు ఫీనాలులను సోడియం లోహంతో కలిపి చర్యనందించినప్పుడు వాటి నుండి సోడియం ఆల్కాక్సైడ్ మరియు సోడియం ఫీనాక్సైడ్ ఏర్పడి హైడ్రోజన్ వాయువును విడుదల చేసినట్లుగానే కార్బాక్సిలిక్ ఆమ్లాలు కూడా సోడియం లోహంతో కలిసి చర్యనందించడం వల్ల వాటి సోడియం ఆల్కాక్సైడ్లను లేదా సోడియం ఫీనాక్సైడ్లను ఏర్పరిచి సోడియం బెంజోయేట్స్ను ఏర్పరిచి హైడ్రోజన్ వాయువును విడుదల చేయగలవు. So the phenols treated with NaOH, it is formed as the phenoxide, sodium phenoxide, and liberate H2O. So that means the phenol react with base, it is formed as salt and liberate water molecule. So any substance react with base to form salt, it is called as acidic nature. Similarly, the carboxylic acids also react with base like NaOH and Na2CO3 also. They are formed as sodium carboxylate type of salts and liberate water molecule. ఏదైనా సమ్మేళనం క్షారంతో కలిసి లవణ ఉత్పన్నాన్ని ఏర్పరచడాన్ని బట్టి దానికి ఆమ్ల లక్షణం కలిగి ఉందని చెప్పవచ్చు. ఫీనాల్ NaOHతో కలిపి సోడియం ఫీనాక్సైడ్గా ఏర్పడి నీటి అణువును విడుదల చేయగలుగుతుంది. అదేవిధంగా కార్బాక్సిలిక్ ఆమ్లాలు కూడా NaOHతో కలిసి వాటి సోడియం కార్బాక్సిలేట్ వంటి లవణాలను ఏర్పరిచి నీటిని విడుదల చేస్తున్నాయి. దీన్ని బట్టి ఆల్కహాల్ ఫీనాల్ల వలె కార్బాక్సిలిక్ ఆమ్లాలు కూడా ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. The RCOH react with NaHCO3. It is also formed as RCOONA plus H2O plus CO2. Similarly, RCOH react with Na2CO3. It is also formed as RCOONA plus H2O plus CO2. So that means the carboxylic acids react with NaHCO3 or Na2CO3 type of bases. They are formed as sodium carboxylate salts and liberate water and carbon dioxides. కార్బాక్సిలిక్ ఆమ్లాలని NaHCO3 మరియు Na2CO3 వంటి క్షారాలతో కలిపి చర్యనందించినప్పుడు వాటి నుండి సోడియం కార్బాక్సిలేట్ వంటి లవణాలు ఏర్పడి నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడాన్ని బట్టి కార్బాక్సిలిక్ ఆమ్లాలలో ఆమ్ల లక్షణం కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ఆమ్ల లక్షణాన్ని ఫీనాల్ మరియు ఆల్కహాల్లతో పోల్చినప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్లాలు గ్రేటర్ దాన్ ఫీనాల్ గ్రేటర్ దాన్ ఆల్కహాల్లుగా కనిపిస్తుంది. The next one, decarboxylation. So in the carboxylic acids, the carboxylic acid react with sodium carbonate or sodium bicarbonate. They are formed as sodium carboxylate salts. That sodium carboxylate salts treated with soda lime under decarboxylation, they are formed as alkanes with sodium carbonate. In the coal base electrolysis also, the sodium carboxylates on electrolysis, the carboxylate ion is oxidized into alkane at anode and liberate carbon dioxide, but at cathode a reduction process going on and liberate hydrogen gas and forming as NaOH at cathode.
కార్బాక్సిలిక్ ఆమ్లాల నుంచి ఏర్పడినటువంటి వాటి లవణ ఉత్పన్నాలను సోడా లైమ్ NaOH మరియు CaOల మిశ్రమాన్నే సోడా లైమ్తో వ్యవహరిస్తున్నాం. కలిపి చర్యనందించినప్పుడు దీని నుండి కార్బన్ డైఆక్సైడ్ తొలగించబడుతుంది. ద రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ సింప్లీ వీఆర్ కాల్డ్ యాజ్ డీకార్బాక్సిలేషన్. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ తొలగించడాన్నే డీకార్బాక్సిలీకరణ చర్యగా చెప్తున్నాం. దీని నుండి ఆల్కేన్ మరియు సోడియం కార్బోనేట్ వంటి లవణాలు ఏర్పడేటువంటి అవకాశం కలదు. ఈ సోడియం కార్బాక్సిలేట్ లవణాలని వాటి జల ద్రావణాలను విద్యుత్ విశ్లేషణకు గురి చేసినప్పుడు యానోడ్ వద్ద ఆల్కేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్, క్యాథోడ్ వద్ద క్షారము మరియు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. దీనిని కోల్ బేస్ విద్యుత్ విశ్లేషణ పద్ధతి అని కూడా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వన్, esterification of carboxylic acids. The carboxylic acids treated with alcohols, they are formed as esters and liberate water molecule. It is simply we are called as esterification. For example, the acetic acid react with methyl alcohol, remove water molecule from acid and alcohol H and OH as H2O. It is formed as methyl ethanoate. So that methyl ethanoate is one of the ester. R C double bond OR functional group we are called as ester group. So that means RCOH plus ROH is equilibrated to RCOR my prime plus H2O is the esterification reaction. So in this mechanism, the proton releases from acid is attacked on carboxylate oxygen, and the carbon of carboxylate formed as cation or carbocation. The alcoholic oxygen is attacked on carbocation. It is formed as a additive product, undergo equilibrium with the exchange of proton and then remove of water in the equilibrium position. It is formed as ester. కార్బాక్సిలిక్ ఆమ్లాలను ఆల్కహాల్లతో కలిపి ఆమ్ల సమక్షంలో చర్యనందించడం ద్వారా RCOR ప్రైమ్ అనేటువంటి ఉత్పన్నాలను తయారు చేయడాన్నే ఎస్టరిఫికేషన్ లేదా ఎస్టరీకరణము అని వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ఎస్టిక్ ఆమ్లాన్ని మిథైల్ ఆల్కహాల్తో కలిపి చర్యనందించినప్పుడు రెండింటి మధ్య నీటి అణువు తొలగిపోవడం ద్వారా CH3 C డబుల్ బాండ్ OOCH3 అనేటువంటి మిథైల్ ఇథనోయేట్ అనేటువంటి ఎస్టర్ ఏర్పడే అవకాశం కలదు. దీని క్రియా విధానంలో కార్బాక్సిలేట్ ఆక్సిజన్ దగ్గరికి ఆమ్లం విడుదల చేసిన ప్రోటాన్ వచ్చి చేరడం ద్వారా ఇది కార్బోకాటయాన్గా మారి తదుపరి ఆల్కహాల్లో ఉన్న ఆక్సిజన్ కేంద్రం వద్ద ఉన్న ఎలక్ట్రాన్ సాంద్రతను తీసుకోవడం ద్వారా దాని యొక్క సంకలన ఉత్పన్నంగా మారుతుంది. తదుపరి ప్రోటాన్ పునరమరిక చేసుకొని దాని నుండి నీటి అణువుని తొలగించుకోవడం ద్వారా ఇది మిథైల్ ఇథనోయేట్ అనే ఎస్టర్గా మార్పు చెందగలుగుతుంది. So the acid with alcohol gives ester plus water.
It is one of the esterification reaction. So the salts, we are taking ethanoic acid plus ethyl alcohol is formed as ethyl ethanoate, is one of the esterification reaction. Or acetic acid treated with sodium carbonate is also formed as sodium ethanoate, is also one of the esterification reaction, and formation of some salts. So another more reactions, reaction with phosphorus halides and thionyl halides. The carboxylic acids treated with PCl3, it is formed as RC double bond OCl type of acid chloride and liberate H3PO3 as a byproduct is a phosphorus acid. కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఆల్కహాల్లో వలె PCl3, PCl5 మరియు థైనిల్ క్లోరైడ్లతో చర్యనొందగలవు. కార్బాక్సిలిక్ ఆమ్లపు అణువుల్ని PCl3తో కలిపి చర్యనొందించినప్పుడు అవి OH ప్రమేయం దగ్గర చర్య జరిపి RC⋅OClగా ఉండే యాసిడ్ క్లోరైడ్ అనే ప్రమేయ సమూహాన్ని ఏర్పరచగలుగుతున్నాయి. H3PO3గా ఉండే ఫాస్ఫరస్ ఆమ్లాన్ని అణుజనిత ఉత్పన్నంగా విడుదల చేయగలుగుతాయి. సో ద కార్బాక్సిలిక్ యాసిడ్ react with PCl5, it is also formed as RC⋅OCl acid chloride and liberate POCl3 and HCl gases. కార్బాక్సిలిక్ ఆమ్లాలను PCl5తో కలిపి ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్తో కలిపి చర్యనొందించడం వల్ల కూడా RC⋅OCl అనే ఆమ్ల హ్యాలైడ్ను మరియు POCl3 ఫాస్ఫరస్ ఆక్సీ ట్రైక్లోరైడ్ మరియు HCl అనేటువంటి వాటిని అణుజనిత ఉత్పన్నాలుగా ఏర్పరచగలుగుతున్నాయి. ద కార్బాక్సిలిక్ యాసిడ్స్ treated with thionyl chloride, it is also formed as RC⋅OCl and liberate sulfur dioxide and HCl gases. కార్బాక్సిలిక్ ఆమ్లాలను థైనిల్ క్లోరైడ్తో కలిపి చర్యనొందించినప్పుడు కూడా ఆమ్ల హ్యాలైడ్ను మరియు సల్ఫర్ డయాక్సైడ్ HCl వాయువులను విడుదల చేయగలుగుతుంది. The next one, formation of anhydrides. The carboxylic acid, two molecules undergo dehydration with the presence of dehydrating agents like H2SO4 or P2O5. On heating, remove H2O molecule between two acid molecules. It is formed as RC⋅OOC⋅OR type of anhydrides. For example, CH3COOH, CH3COOH between two acetic acids, the water molecule is removed with the presence of H2SO4 and P2O5 type of dehydrating agents. It is formed as CH3C⋅OOC⋅OCH3 ethanoic anhydride. రెండు కార్బాక్సిలిక్ ఆమ్లపు అణువులను సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ వంటి నిర్జలీకరణ కారకాల సమక్షంలో వేడి చేసినప్పుడు రెండు అణువుల మధ్య నీటి అణువు తొలగించబడి ఎన్హైడ్రైడ్ను ఏర్పరచగలుగుతున్నాయి. వీటినే ఆమ్ల ఎన్హైడ్రైడ్లుగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు రెండు ఎసిటిక్ ఆమ్ల అణువులను
సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ వంటి కారకాల సమక్షంలో వేడి చేసినప్పుడు రెండు అణువుల మధ్య నీటి అణువు తొలగిపోయి CH3 C డబుల్ బాండ్ OO C డబుల్ బాండ్ OCS3 అనేటువంటి ఇథనోయిక్ ఎన్హైడ్రైడ్ అనేటువంటి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ను తయారు చేయవచ్చు. ద నెక్స్ట్ వన్, రిడక్షన్ ఆఫ్ carboxylic acids. So the primary alcohol on oxidation gives carboxylic acids. Similarly, the carboxylic acid under reduction it is converted into primary alcohol. The carboxylic acids treated with lithium aluminum hydride or another reducing agents like B2H6 etc. It is converted into ethyl alcohol. Primary alcohol no KMnO4, K2Cr2O7, H2SO4, CrO3 వంటి కారకాల సమక్షంలో ఆక్సీకరణం నొందించడం ద్వారా కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఏర్పడినట్లుగానే కార్బాక్సిలిక్ ఆమ్లాలను లీథియం అల్యూమినియం హైడ్రైడ్ లేదా డైబోరేన్ వంటి కారకాల సమక్షంలో క్షేకరణం చెందించినప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్లాల నుండి ప్రైమరీ ఆల్కహాల్ పొందే అవకాశం కలదు. ఉదాహరణకు ఎసిటిక్ ఆమ్లాన్ని తీసుకొని లీథియం అల్యూమినియం హైడ్రైడ్ లేదా డైబోరేన్ వంటి కారక సమక్షంలో క్షేకరణం జరపడం వల్ల కార్బాక్సిలిక్ ఆమ్లాల్లోని C డబుల్ బాండ్ O అనేటువంటి ప్రమేయము CH2గా మార్పు చెంది ఈథైల్ ఆల్కహాల్గా మారి ప్రైమరీ ఆల్కహాల్ను ఏర్పరచగలుగుతుంది. సో ఇన్ దిస్ మెకానిజం ద కార్బాక్సిలిక్ గ్రూప్, for example ethanoic acid, the electrons between carbon and oxygen, pi electrons are delocalized towards oxygen side. The H plus ion is add on carbonyl carbon, so that is formed as oxanion. Then adding one proton it is formed as diol. In that diol, unstable immediately liberate H2O molecule. It is converted into acetaldehyde. Then acetaldehyde react with lithium aluminum hydride. That H minus is added on acetaldehyde carbon. It is formed as a CH3CH2O minus, and the proton is added on that O minus, converted as primary alcohol like ethyl alcohol or ethanol. మనము కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క క్షేకరణంలోని క్రియా విధానాన్ని గమనించినప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్లంలోని C డబుల్ బాండ్ Oలో ఉన్నటువంటి పై బంధంలోని పై ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ వైపు అస్థానీకరణం చెంది O మైనస్గా మారి కార్బన్ దగ్గర పాక్షిక ధనావేశం పొందుతుంది. దీని వద్దకు క్షేకరణ కారకం విడుదల చేసినటువంటి H మైనస్ అయాన్ వచ్చి చేరడం ద్వారా ఇది CHOHగా ఉండి O మైనస్గా కలిగినటువంటి ఆక్సియానయాన్గా మారి తదుపరి ప్రోటాన్ తీసుకోవడం ద్వారా డయోల్గా మార్పు చెందుతుంది. డయోళ్ళు అస్థిరమైనవి, వెంటనే నీటి అణువును తొలగించుకొని ఎసిటాల్డిహైడ్గా రూపొందుతుంది. ఈ ఎసిటాల్డిహైడ్లో కూడా కార్బన్ ఆక్సిజన్ మధ్య బంధంలోని ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ వైపు ధ్రువణం చెందడం ద్వారా విడుదలైనటువంటి H మైనస్ C ప్లస్ వద్దకు చేరి CH3CH2O మైనస్గా మార్పు చెందుతుంది. ఇది కారకం విడుదల చేసినటువంటి H ప్లస్ని తీసుకోవడం వల్ల ఇథైల్ ఆల్కహాల్ అనే ప్రైమరీ ఆల్కహాల్గా మార్పు చెందగలదు. The important reaction, that is alpha halogenation reaction. The alpha halogenation reaction is simply we are called as
Hell-Vollard-Zelensky reaction. In this Hell-Vollard-Zelensky reaction, carboxylic acids treated with halogens in the presence of red phosphorus, the halogen goes to an alpha carbon hydrogen replacement. They are formed as alpha halocarboxylic acids. So it was proposed by Hell-Vollard-Zelensky. Simply it is called as HVZ reaction. కార్బాక్సిలిక్ ఆమ్లాలను హాలోజన్లతో కలిపి ఎర్ర భాస్వరం సమక్షంలో చర్యను అందించినప్పుడు ఆల్ఫా కార్బన్ వద్ద ఉన్న హైడ్రోజన్లను హాలోజన్ ప్రతిక్షేపించడం ద్వారా ఆల్ఫా హాలోజనీకరణం జరిగి ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ ఆమ్ల ఉత్పన్నాలను ఏర్పరచగలుగుతున్నాయి. ఉదాహరణకు ఎస్టిక్ ఆమ్లాన్ని తీసుకొని హెచ్విజెడ్ చర్యకు లోను చేసినట్లయితే ఆల్ఫా క్లోరో ఎస్టిక్ ఆమ్లం, తదుపరి క్రమంలో ఆల్ఫా ఆల్ఫా డైక్లోరో ఎస్టిక్ ఆమ్లం, తదుపరి క్రమంలో ఆల్ఫా 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 ట్రైక్లోరో ఎస్టిక్ ఆమ్లంగా మార్పు చెందుతాయి. ఈ చర్యలో కార్బాక్సిలిక్ ఆమ్లాలను క్లోరిన్తో ఎర్ర భాస్వరం సమక్షంలో చర్యను అందించినప్పుడు ఆల్ఫా కార్బన్ వద్ద ఉన్న హైడ్రోజన్లు మాత్రమే ప్రతిక్షేపణకు లోనవుతున్నాయి. కాబట్టి దీన్ని ఆల్ఫా హాలోజనేషన్ అని వ్యవహరిస్తున్నారు. దీనిని హెల్-వోలార్డ్ మరియు జెలెన్స్కీ అనే ముగ్గురు శాస్త్రజ్ఞులు ప్రతిపాదించడం వల్ల దీనిని హెచ్విజెడ్ చర్యగా వ్యవహరిస్తారు. దీని క్రియా విధానంలో మనకు ఉపయోగించినటువంటి హాలోజన్ కార్బోనైల్ ఆక్సిజన్ ద్వారా చర్యలో పాల్గొని మొదట హాలో సబ్స్టిట్యూటెడ్ కార్బాక్సిలిక్ ఆమ్ల ఉత్పన్నంగా మార్పు చెంది తదుపరి ఆక్సిజన్ వద్దన ఎలక్ట్రాన్స్ అంతని కార్బన్ వైపు అస్థానీకరణం చెందించుకొని నీటి అణువుతో కలిసి అస్థిరమైన ఆక్సోనియం అయాన్ నిర్మాణాన్ని పొందుతుంది. అది తన దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ని ప్రోటాన్గా వదిలించుకొని ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ ఆమ్లముగా మార్పు చెందగలుగుతుంది. ఈ విధంగా కార్బాక్సిలిక్ ఆమ్లాలను క్షారాలతో కలపడం ద్వారా లవణాలను ఏర్పరచవచ్చు. లోహాలతో కలపడం ద్వారా లోహ ఆల్కాక్సైడ్లను ఏర్పరచవచ్చు. ఆల్కహాల్తో కలిపి ఎస్టర్లను తయారు చేయవచ్చు. రెండు అణువులు కార్బాక్సిలిక్ ఆమ్లాల మధ్య నీటి అణువును తొలగించడం ద్వారా ఎన్హైడ్రైడ్లను తయారు చేయవచ్చు. కార్బాక్సిలిక్ ఆమ్లాలని PCl3, PCl5, SOCl2 వంటి కారకాలతో కలిపి చర్యను అందించడం ద్వారా RC�XX అనేటువంటి ఆమ్ల హ్యాలైడ్లను తయారు చేసుకోవచ్చు. కార్బాక్సిలిక్ ఆమ్లాలని అమోనియాతో కలిపి చర్యను అందించడం ద్వారా RC�XX వంటి ఎమైడ్ ఉత్పన్నాలను తయారు చేసుకోవచ్చు. క్షేకరణం అందించడం ద్వారా ప్రైమరీ ఆల్కహాల్గా మార్పు చెందించుకోవచ్చు. హెచ్విజెడ్ చర్యకు లోను చేయడం ద్వారా ఆల్ఫా హాలో ప్రతిక్షేపిత కార్బాక్సిలిక్ ఆమ్లాలను తయారు చేయవచ్చు. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ సెషన్ లెక్చర్ 2లో కార్బాక్సిలిక్ ఆమ్లాలకు ఉన్నటువంటి భౌతిక ధర్మాలు, కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ఆమ్ల లక్షణం, కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క వాటి ప్రతిక్షేపిత ఉత్పన్నాల మధ్య ఉన్న ఆమ్ల గాఢతలు మరియు ఎస్టరీకరణము, ఎన్హైడ్రైడ్లు ఎలా ఏర్పడుతున్నాయి, ఆమ్ల హ్యాలైడ్లు ఎలా ఏర్పడుతున్నాయి, క్షేకరణం ద్వారా ఆల్కహాల్గా ఎలా మార్పు చేయవచ్చు, హెచ్విజెడ్ చర్యకు లోను చేసి ఆల్ఫా హాలో ప్రతిక్షేపిత ఉత్పన్నాలను ఎలా పొందవచ్చు అనేటువంటి విషయాలు
చర్చించుకోవడం జరిగింది. థ్యాంకింగ్ యూ.